తోడయుండును నన్ను దరి చేర్చును చుక్కని అయి దరి చూపును నాకు తోడయుండును నన్ను దరి చేర్చును చుక్కని అయి దరి చూపును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నా కాపరి నీవే దినమంతయు చీకటి అలుముకున్నాను బ్రతుకే భారమైన సంద్రమయను దినమంతయు చీకటి అలుముకున్నాను బ్రతుకే భారమైన సంద్రమయను నాకు వెలిగించును నన్ను వెలిగించును నా నావలో నాతో నుండును నాకు వెలిగించును నన్ను వెలిగించును నా నావలో నాతో నుండును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే హల్లెలూయా 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 ప్రైజ్ యు లార్డ్ నా ఆశ్రయము నా దుర్గ నా కోట రాజు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా కాపరివైన దేవా ప్రతిరోజు దేవా నన్ను నడిపిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఆ చీకటిలో నాకు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియనప్పుడు దేవా యేసయ్య వెలుగై రాజు దేవా నన్ను వెలిగించి దేవా నన్ను నావలో ఉండి నన్ను నడిపించే దేవుడివి రాజు దేవా అంత గొప్ప తండ్రి దేవా యేసయ్య మమ్మల్ని విడవము ఎడబాయని దేవుడు అంటున్నావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఏమి ఇవ్వగలుగుతామయ్యా నీ సన్నిధిలో మేము మాటి మాటికి తప్పిపోయినప్పటికీ నీ వెతికించి రక్షించుకున్న దేవా నా తండ్రి మనసారా నిన్ను పూజిస్తున్నాం కదయ్యా మమ్మల్ని రక్షించండి స్థిరపరచండి నీ అందు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా నీలో మేము కొనసాగాలనుకుంటున్నామయ్యా నిన్ను ప్రేమించాలనుకుంటున్నామయ్యా we want to walk on your ways O Lord Jesus O Lord Father help us take our hand O Lord Jesus lift us up O Lord Jesus put us on your path O Lord Jesus O Lord Father hallelujah we'll continue to worship అండి అందరికి వచ్చిన పాట తండ్రి దేవా అనే మనం పాట పాడుకుందామండి నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను
హల్లెలూయా. అవునయ్యా, నీవుంటే నాకు చాలు దేవా యేసయ్యా. ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ దేవా, we just live without a purpose, oh Lord Jesus, oh Lord Father. But oh Lord Jesus, oh Lord, your word reminds us, oh Lord Jesus, train us, help us to run in a way, in a manner that we can win the prize, oh Lord. మా గురి ఏదుందో రాజు దేవా, మా ముందర దేవా మరేసియా, ప్రత్యక్షంగా మేము ఎల్లప్పుడు చూడడానికి సహాయాన్ని దయచేయండి దేవా. నువ్వే మా గురి రాజు దేవా యేసయ్యా. మేము ఇటు అటు మేము ఏదో లార్డ్, help us not to beat in the air, oh Lord. Help us not to run aimlessly, oh Lord Jesus. This morning, oh Lord Jesus, this afternoon, oh Lord Jesus, I pray that you would remind each one of us, oh Lord Jesus, that the goal that you have set for each one of us, oh Lord, the reward that you have set for each one of us, oh Lord Jesus, oh Lord, help us to run this race, oh Lord, with faith, oh Lord Jesus, oh Lord. Help us not to be distracted, oh Lord Jesus, by anything, oh Lord Jesus, oh Lord. Lord దేవా యేసయ్యా, మరి ఒక్కసారి మా గురి ఏదో మాకు చూపించండి యేసయ్యా. మేము మా నేత్రాన్ని దేవా యేసయ్యా, మా హృదయాన్ని నీ పైన ఫిక్స్ చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి దేవా. Otherwise, oh Lord Jesus, we are wasting our time in this world, oh Lord Jesus. Help us not to waste even a minute, oh Lord Jesus, oh Lord. But oh Lord Jesus, help us to yearn and desire you all the days of our life and continue in your path, oh Lord Jesus దేవా. ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు దేవా నువ్వు మాతో మమ్మల్ని యూస్ చేయాలనుకుంటున్నావు. బట్ oh Lord Jesus, we're unable to, oh Lord Jesus, execute your plan, oh Lord Jesus. Lord, we come back again. We come back, oh Lord Jesus, to your presence, oh Lord Father. దేవా నువ్వు మా పట్ల ఉన్న దేవా గొప్ప ప్రణాళిక దేవా యేసయ్యా, దేవా అది దేవా యేసయ్యా సంపూర్ణంగా నెరవేరాలి రాజు దేవా. If there is anything that is, oh Lord Jesus, distracting us from what you have set for us, oh Lord Jesus, మమ్మల్ని ఈ రోజు ఈ సమయమనే దేవా యేసయ్యా విడుదలను దయచేయండి దేవా. విడుదలని ప్రకటిస్తున్నాం యేసు నామములో రాజు దేవా యేసయ్యా. Lord Father దేవా యేసయ్యా, నీ వాక్యం చెప్తుంది to love you with our whole heart, to love you with our whole mind, our strength, oh Lord Jesus, oh Lord Father, oh Lord Jesus. Help us to be reminded, oh Lord Jesus, oh Lord Father, the goals, the thing, the purpose that you have planned for us, oh Lord Jesus, and to come back to your presence. Because we know, oh Lord Jesus, దేవా నువ్వు ఏదైతే దేవా మరి ఆ లోకస్ తినివేసిందో సంవత్సరాల తరగా రాజు దేవా, దాన్ని రీపే చేస్తానన్నావు రాజు దేవా యేసయ్యా. You will help us to grow if we can commit ourselves, oh Lord Jesus. This morning, oh Lord Jesus, this afternoon, oh Lord Jesus, oh Lord, I pray that we will come to that surrenderance, oh Lord Jesus. సహాయాన్ని దయచేయండి దేవా, ఎందుకంటే నీవు మాకు కావాలి. ఈ రోజు మేము నిన్ను పొందుకొని మేము వెళ్ళాలి రాజుదేవా. నీలో మరి ఒక్కసారి రాజుదేవా, లార్డ్, we have to set our eyes on you. We have to turn our heart towards you, oh Lord Jesus, oh Lord Father. అది నువ్వు జరిగిస్తావని నమ్మచ్చు దేవా యేసయ్యా. దేవా ఈ కూడికని దేవా మరి దేవా ఈ rest of the time we commit into your hands, oh Lord, and in Jesus precious name we pray. Amen. Everybody say amen. Amen. Pravalika, can you bring all the kids? Praise the Lord. The Lord your God is with you wherever you go. Joshua 1 verse 9. Praise the Lord. Acts 3, chapter 3, verse 5. I don't have any silver or gold, but I will give you what I do have. In the name of Jesus Christ of Nazareth, get up and start walking. And Peter took him by the right hand, and his feet and ankles immediately became strong.
Praise the Lord. Keep this book of the law always on your lips. Meditate on it both day and night, so that you may do everything written in it. Only then you will be prosperous and successful. Amen. Joshua 1 verse 8. Worship the Lord with gladness. Come before him in joyful psalm. Psalm 100 verse 2. Praise the Lord. Trust in the Lord with all your heart. Do not lean on your own understanding. In all your ways acknowledge him, and he will make straight your paths. Be not wise in your own eyes. Fear the Lord. Turn away from evil. It'll be healing for your flesh and refreshment for your bones. Proverbs chapter 3, verse 5 to 8. Praise the Lord. For our light and momentary troubles achieves our eternal glory that outweighs them all. So we set our eyes on what is seen, but that is unseen. So what is seen is temporary, but what is unseen is eternal. 2 Corinthians 4, verse 17 to 18. Amen. I will show you great mighty things that you don't know. Jeremiah 33, 3. In the beginning was the Word. The Word was with God. The Word was God. John 1:1. Praise the Lord. I request Ashwini sister to come and pray for the kids. మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధన ప్రభా నీ సన్నిధికి వచ్చి ఆరాధించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని తీసుకొచ్చిన విధానం బట్టి ఇచ్చిన క్షేమాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇక్కడ ప్రభా నా తండ్రి పాటలేందు మీరు మహిమ తెచ్చుకున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి నాయన చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా వారి నాయన వారికి నాయన నేర్చుకున్న వాక్యములు ప్రభా చెప్పి ఉంటుండగా ప్రభా మీరు వారి హృదయంలో ఫలించలాగా సహాయం దయచండి. చిన్న నాటి నుండి ప్రభా బిడ్డల దినదినము ఆత్మీయంగా ప్రభా వాక్యములు నాయన మా ఎదుగుటకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం భుజించుటకు కావలసిన బలం శక్తిని కూడా దయచేయండి. శారీరకంగా ఆత్మీయంగా బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన. బాల్యం నుండే ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నాయన ఒక ప్రత్యేకమైన రీతిలో బిడ్డలు నడిపించబట్టకు సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద కూడా ప్రభా నీ కాపుదల భద్రత క్షేమం నుంచండి ప్రభా. వారు స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. ఈ బిడ్డలందరూ ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నాయన నీ మహిమార్థమైన బిడ్డలుగా ప్రభా నిన్ను కలిగిన బిడ్డలుగా ప్రభా వారు జీవించడానికి కావలసిన సహాయమును దయచేయండి. తల్లిదండ్రులకు విధేయత కలిగిన బిడ్డలుగా భక్తి కలిగిన బిడ్డలుగా బిడ్డలు ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా నాయన. ఏ బిడ్డకి ఏ తలాంతి ఇవ్వబడిందో ప్రభా నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా దానిలో వాడబడుటకు దాని విధంగా పెరుగుటకు కూడా మీరే సహాయం దయచేయమని నీ సన్నిధిలో బిడ్డలందరినీ హస్తాలకు అప్పచెప్చిన ప్రభా నాయన. నీ ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించండి. నీ భద్రతను బిడ్డలకు దయచేయండి ప్రభా. ఒక ఉన్నతమైన స్థితిలో బిడ్డలు మీరు నిలబెట్టండి ప్రభా నా తండ్రి నాయన. నీ సాక్షులుగా ప్రభా బిడ్డలు ఉండడానికి కూడా మీరు సహాయమును దయచేయమని ఈ తల్లిదండ్రులు కూడా జ్ఞానం కలిగి బిడ్డలు నాయన నీ ఆత్మీయంగా పెంచుకుంటూ కావాల్సిన సహాయమును అందించమని వేడుకొంచు ప్రభా. జరగబోచున్న ఈ ఆరాధన అంతటిని ప్రభా నీ నామ మహిమార్థంలో జరిగించండి ప్రభా నాయన. నీ దాసు నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డను మీరు అభిషేకించండి ప్రభా. మేము ఉట్టి వారిగా ఖాళీ పాత్రలుగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి నాయన. వచ్చిన మేము నీ సన్నిధిలో తృప్తిగా ప్రభా ఆహారమును భుజించి నాయన మేము తిరిగి వెళ్ళడానికి ప్రభా ఆశీర్వాదంతో నింపబడిన ఆయన ఇక్కడి నుంచి నాయన మేము బయటికి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీ బిడ్డ చెప్పుచున్నప్పుడు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును మా అందరికీ కూడా అనుగ్రహించండి. నీ ఆత్మతో బిడ్డను అభిషేకించి మీరు మాతో మాట్లాడమని వేడుకొంచి ఈ చిన్న ప్రార్థన పాసం చేసుకుని సతీ శ్రేష్ఠనామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
Praise the Lord, everyone. Welcome to this పునరుత్థాన దినపు మరి ఆరాధనకు అందరికి కూడా స్వాగతం. క్వైట్ అయిపోయింది. సో క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, పోగొట్టుకున్నారు కానీ పొందుకున్నారు. దే లాస్ట్ బట్ దే గెయిన్డ్. హూ ఆర్ దోస్? ప్రశ్న. దే లాస్ట్ ఇన్ బైబిల్ క్యారెక్టర్స్. డేవిడ్ లాస్ట్ బట్ హీ గెయిన్డ్. ఇంకా జోబ్ లాస్ట్ కదా, యోబు కూడా పోగొట్టుకున్నాడు, పొందుకున్నాడు. ఇంకా లేడీస్ కూడా చెప్పాలి, అదే అంటున్నా. జోసఫ్ కూడా కదా పోగొట్టుకున్నాడు. రూత్, ఇంకా తప్పిపోయిన కుమారుడు. అఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ పారబుల్, బట్ స్టిల్ అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎనీ అదర్? Jacob has lost, maybe, ఎందుకంటే when he was going there was nothing కదా. వచ్చేటప్పుడు ఇస్రాయేల్గా he came back as Israel. So when he left the home he was zero కదా. When he came back he came as a nation. So ఇంకా any other New Testament characters? ఇంకా ఎవరన్నా who lost but gained? న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఆల్ టుగెదర్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. స్పిరిచువల్ లాస్ ఉంటుంది కదా. ఎవరున్నారు స్పిరిచువల్గా పోగొట్టుకున్న వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? పీటర్ లాస్ట్, రైట్? స్టేటస్ కూడా, డిసైపుల్ స్టేటస్ కూడా పోయినట్టుగా చూస్తాం. మార్కులు ఎట్లా అంటాడంటే, ప్రభు ఏం చెప్తాడు? శిష్యులకి పీతురుకు చెప్పమంటాడు. శిష్యులకి పేతురికి అంటే ఏంటి? ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ డిసైపుల్, మేబీ, రైట్? అండ్ దెన్ మనకు తెలుసు ఆయన when he was resurrection, అప్పుడు he became naked కదా. నేకెడ్ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు he became naked. వాట్ దట్ సింపలైజెస్ అంటే, ఎంతగా తను ఆత్మీయంగా దిగజారిపోతాడంటే, దట్ he could not even recognize. తను నగ్నంగా మారిపోయాడు అనేది కూడా తెలుసుకోలేని ఆత్మీయ స్థితికి దిగిపోతాడు. బట్ దెన్ he gained it back కదా. సో ఈరోజు మరి ఉమెన్స్ డే కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే. భయంగా చెప్పాలి ఉమెన్స్ డే, బికాజ్ women are gatti, right? When men are matti, right? We don't have, then men are taken from the dust, but women were taken from the bone kada. Women చాలా గట్టి కాబట్టి I was thinking, యాక్చువల్గా I was preparing for a sermon series, Lamb of God. ఈసారి లెంట్ డేస్ కాబట్టి the Lamb of Godని తీసుకొని, ఇదిగో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటాడు కదా, అది తీసుకుని ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ చేస్తూ ఉంటే, ఐ థింక్ మొన్న గ్రేస్ టోల్డ్ మీ ఇట్స్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్, రైట్? సో ఐ వాజ్ థింకింగ్ వాట్ టు డూ, అండ్ ఐ వాజ్ meditating, reading and listening. That is exactly, I was doing that thing. That is when brother posted also about the Ruth, brother Ramesh Guda. I was just going through. That is when posted. I thought it's the Holy Spirit is confirming that we can talk about Ruth and Naomi. Of course, కొన్నిసార్లు I think నేను నయోమి గురించి మాట్లాడాను ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువగా we hear sermons about Ruth, but I see the great character of Naomi. తన ఫెయిత్గా ఎన్ని చూసినప్పుడు that inspired me a lot. సో నేను చాలాసార్లు నయోమి గురించి మాట్లాడటం జరిగింది. And then there is సపరేట్గా రూత్ గురించి we hear so many sermons, but today I really wanted to combine both of them. Actually it's not a women day, it's a women's day, right? But it's very tough task. Yesterday also I was sharing, it's for a woman to unite with someone and continue the journey. It's not easy, whether you recognize it or not. చూడండి, 2 సంవత్సరాలు ఎవరితోనైనా ఒక మంచి రిలేషన్షిప్ ఉందా? జస్ట్ థింక్, 2 years. Can any woman, 2 of women combined and continuously journey 2 years? For me I see it's not easy. అంటే I mean what I'm saying is, అంటే ఒక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రిలేషన్షిప్ 2 years తర్వాత do you have the same relationship? ఉంటే మంచిదే, but things it's more strong, getting more strong, then we are blessed. Sitting is special then. It's a special.
సో నిన్న ఐ వాజ్ వాచింగ్ దిస్ గుడారాల పండుగ దీనిలో 7 lakhs people. So this pastor was asking, raise your hands where this mother-in-law and daughter-in-law sit together. Who are those who they sat together? Then raise your hands. Daughter-in-law was somewhere, mother-in-law was somewhere. No one was rising. He found hardly ఒకరు ఇద్దరు కనిపిస్తే వాళ్ళకి చెప్తున్నాడు ఎగ్ ఎక్స్ట్రా వేసేయండి వాళ్ళకి అని చెప్పేసి. రైట్, ఇట్స్ నాట్ ఈజీ, రైట్, వాట్ వీ సీ. బట్ వాట్ వీ సీ ఇన్ ద స్క్రిప్చర్స్, వీపింగ్ టు వెడ్డింగ్, వీపింగ్ టు వెడ్డింగ్, దట్స్ ద టైటిల్. ఏడుపు నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వెడ్డింగ్కి, వివాహానికి వెళ్ళారంట. రైట్, 4 చాప్టర్స్ ఉంటాయి దీంట్లో కదా. ఎన్ని ఉంటాయి? 4 చాప్టర్స్ ఉంటాయి. విల్ గో త్రూ చాప్టర్ బై చాప్టర్. రైట్, ఫస్ట్ చాప్టర్లో వాట్ వీ సీ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఫస్ట్ చాప్టర్, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? రూత్ చాప్టర్కి చాలా క్రిటికల్ బుక్ అండి ఇది. ఎందుకు క్రిటికల్ బుక్ అంటే, అండ్ వీ హ్యావ్ దిస్ జడ్జెస్ కదా, జడ్జెస్ తర్వాత ఫస్ట్ సామ్యుయల్. బిట్వీన్ జడ్జెస్ అండ్ ఫస్ట్ సామ్యుయల్ దిస్ బుక్ వాజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్. ఎక్కడ? న్యాయాధిపతులకి ఫస్ట్ సామ్యుయల్కి మధ్యలో ఉన్నటువంటి బుక్ ఏంటి? రూత్. న్యాయాధిపతులు లాస్ట్ వర్స్, ఎవరైనా చదువుతారా? లాస్ట్ వర్స్ ఇన్ జడ్జెస్, లాస్ట్ వర్స్. ప్రతివాడు కూడా ఎందుకంట? వై? రాజు లేడు, దే డోంట్ హ్యావ్ ఎ కింగ్. సో దే జస్ట్ బిహేవింగ్ లైక్ దే హావ్ దేర్ ఓన్ ఫ్లెష్. ఎలా పడితే అలా ఆలోచించుకొని, ఎలా పడితే అలా చేసుకొని బ్రతికేటువంటి దినాలు. అంటే ఎటువంటి ప్యాథటిక్ డేస్ దోస్ డేస్ ఆర్. దెర్ ఇస్ నో వన్ టు గైడ్ దెమ్, దెర్ ఇస్ నో వన్ టు లీడ్ దెమ్. వాళ్ళకు ఒక ఆరాధన చేసే స్థలము లేదు, ఎవరు బలులు అర్పించటంలా గైడ్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే ఒక భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాయి వాళ్ళు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ అంటే ఆ దినాల్లో ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెండ్? ద ఫస్ట్ వర్స్. ఇప్పుడు రూత్ ఫస్ట్ వర్స్కి వెళ్తే మనం, గిలియోన్ కదా. యా. సో న్యాయాధిపతులు వెళ్ళిన దినములో కరువులు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళాను. సో ఆల్రెడీ ఒక స్పిరిచువల్లీ ఒక భయంకరమైన దుర్దినాలండి. రైట్, ఒక ప్యాథటిక్ డేస్లో ది నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇస్ గోయింగ్ త్రూ. ఆ దినాల్లో ఇంకా ఏమొచ్చింది? ఫెమైన్ వచ్చింది. కెన్ జస్ట్ ఇమాజిన్. ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇష్యూ గుండా వెళ్తుంటే ఇంకొక ఇష్యూ మన మీద వచ్చినప్పుడు ఎట్లుంటుంది? దోస్ ఆర్ ద టఫ్ డేస్ అనమాట. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఈ విధి విధానం లేకుండా, రూల్స్ రెగ్యులేషన్ లేకుండా ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నటువంటి ప్రజలు, వెన్ దే హ్యావ్ దిస్ ఫెమైన్, ఒక కరువు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో భార్యాభర్తలు ఏమనుకున్నారో డిసైడ్ అయ్యి ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళాడంట? ఈ ట్రావెల్ టు మోయాబుకి వెళ్ళాడు. మోయాబులో దొరుకుతుందేమో, మోయాబులో ఏదో వర్క్ ఉంది, కెనడాలో మంచిగా ఉంది, అక్కడ డాలర్స్లో శాలరీస్ వస్తాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనకు ఏమైంది అక్కడ వెళ్ళిన తర్వాత? నయోమి లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ ఆల్సో 2 sons. ఇఫ్ వి రీడ్ ఎంటైర్ చాప్టర్, ఎంటైర్ బుక్, మనకు ఏం తెలుస్తుంది? దే హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ డెసిషన్ అని తెలుస్తుంది మనకి. రాంగ్ డెసిషన్ అని తెలుస్తుంది మనకి. ఎందుకంటే అందుకోసమే అన్ని దేవుడి నుంచి వచ్చినాయి కాదండి. నాట్ ఎవ్రీ ట్రబుల్ దట్ వీ ఫేస్ వీ కెనాట్ బ్లేమ్ గాడ్. ఓ గాడ్ హ్యాస్ అలౌడ్ మీ దిస్ అని. నో, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ డూ ఇట్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. మన చేతులతో కొని తెచ్చుకుంటాం మనం. అందుకోసం ఇట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. మనం ఎక్కడైనా మూవ్ అవ్వాలన్నా, ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రేయర్ఫుల్లీ వీ హ్యావ్ టు గో. ఈవెన్ ఐ రియల్లీ రిక్వెస్ట్ ఈ దినాల్లో, ఈవెన్ ద వెకేషన్ ట్రావెల్ చేసినప్పుడు కూడా వీ నీడ్ టు డూ ఇట్ ప్రేయర్ఫుల్లీ. మనకు ఒక సంఘం ఉంది, ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. డోంట్ జస్ట్ ప్లాన్ లైక్ దాట్. ఒక్కసారి మారిపోతాయి జీవితాలన్నీ కూడా. మరి ఎలీమెలెక్ అండ్ నయోమి ఏమనుకున్నారో? దే ట్రావెల్ టు మోయాబ్ అండ్ సూన్ ఆఫ్టర్ నయోమి లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ సూన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయింది. పిల్లలకి మ్యారేజ్ చేసింది, అక్కడే ఉంది. మరి మ్యారేజ్ తండ్రి మరి భర్త చనిపోయిన తర్వాత అండ్ షీ మైట్ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్. తనకు అనిపించలేదో మరి ఏమో, మొత్తానికి అలానే ఉండిపోయింది. అండ్ దెన్ హర్
బోత్ సన్స్ గాట్ మ్యారీడ్ టు మోయోబైట్స్ కదా. మోయోబీయురాలైనటువంటి స్త్రీలను వారు చేసుకున్నారు. అక్కడ చేసుకున్న కొద్ది దినాలకే వారు కూడా చనిపోయారు. యూ కెన్ జస్ట్ సీ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ నయోమి. ఫెమైన్ టు ఫ్యూనరల్స్ అంట. ఎక్కడ ఈ కరువు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఎక్కడికి వచ్చేసింది? సమాధులు కడతా ఉంది. ఎవరికి? భర్తకి, పిల్లలకి. ప్యాథటిక్ సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతూ ఉంది. ఎవరు? నయోమి. నయోమికి అయితే చేసుకున్నటువంటి తప్పే కదా. భర్తని గద్దించాల్సిందేమో, అడగాల్సిందేమో, చెప్పవలసిందేమో భర్తకి, ఆగండి కొన్ని రోజులు ఆగి మనం వెళ్దాం, ప్రార్థనాపూర్వకంగా వెళ్దాం, మనం బెత్లెహేమును వదిలి వెళ్ళటం అనేది మంచిది కాదు, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఇది. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటి? ద మీనింగ్ ఆఫ్ బెత్లెహేమ్, బెత్లెహేమ్ రొట్టెల ఇల్లు, ద హౌస్ ఆఫ్ బ్రెడ్ కదా. హౌస్ ఆఫ్ బ్రెడ్ వాక్యానికి సాదృశ్యం, హౌస్ ఆఫ్ బ్రెడ్ సంఘానికి సాదృశ్యం. అట్లా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం పోగొట్టుకుంది. తెలిసి చేసుకున్నటువంటి తప్పేమో నయోమి పోగొట్టుకుంది. బట్ వాట్ అబౌట్ రూత్? రూత్ విషయం మరి రూత్ ఎలా పోగొట్టుకుంది? హూ ఇస్ షీ? సమ్వేర్ షీ ఫౌండ్ ఆర్ నయోమి కుమారుడు కనుక్కున్నాడు, మొత్తానికి మ్యారేజ్ అయితే అయిపోయింది. తనేం తప్పు చేయలేదే. రూత్ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, బట్ దెన్ రూత్ ఆల్సో లాస్ట్. వాట్ వీ సీ ఇన్ ద ఫస్ట్ చాప్టర్? వీపింగ్ ఆఫ్ కదా, ఏడవటమే, ఏడుపే ఉంటుంది, దాంట్లో ఇంకేముండదు. నయోమి ఏడుస్తూ ఉంది చేసిన తప్పుకి, భర్తని పిల్లల్ని కోల్పోయి. రూతు చెయ్యని తప్పుకి ఏడుస్తూ ఉంది, భర్తను కోల్పోయి కదా. వీ కెన్ సీ కపుల్ ఆఫ్ వర్సెస్ దేర్, verse 4 and verse 5. సారీ నాట్ వర్స్ 2. ఏడవటం ఎక్కడుంది? వీప్స్ 10 and 14. 10 and 14. Verse 10 and verse 14. వారు ఎలుగెత్తి ఏడ్చి హత్తుకొనెను. వెళ్ళిపోతా ఉన్నారు. దే స్టార్టెడ్ జర్నీ. ముగ్గురు కలిసి వెళ్ళిపోతూ ఉంటే దెన్ యు సీ ద గుడ్ హార్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఎవరికి? నయోమికి. నయోమి రియల్లీ నీడ్ సమ్ పీపుల్ ఆల్సో. షీ మైట్ బి ఓల్డ్ బై దట్ టైమ్. షీ మైట్ నీడ్ సమ్వన్ టు బీ విత్ హర్ కదా. ఆమెతో ప్రయాణించడానికో ఉండటానికి ఎవరో ఒకరు కావాలి. సో యాజ్ అ ఫ్యామిలీ షీ స్టార్టెడ్ విత్ హర్ డాటర్ ఇన్ లాస్. అది మనం చూస్తాం. దే వర్ గోయింగ్ త్రూ ద జర్నీ. దట్ ఈస్ వెన్ షీ థాట్, వై ఐఎమ్ డిస్టర్బింగ్ దేర్ లైఫ్స్ కదా. ఎవరు వస్తున్న పిల్లల్ని నేనెందుకు పాడు చేయాలి నా జీవితం కొరకు? ఆల్రెడీ నష్టం మీద అయిపోయింది, వీరి జీవితాన్ని నేను ఎందుకు పాడు చేయాలి అని వారిద్దరిని, మీరు ఉండిపోండి ఇక్కడ, మీ యవ్వన కాలపు జీవితంలో వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకోండి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇంకొక కుమారుణ్ణి కానీ మీకు ఇచ్చే పరిస్థితి నాకు లేదు, ఐఎమ్ ఓల్డ్. ఒక మంచి హృదయంతో అండ్ షీ ఈస్ టాకింగ్. ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ఎలుగెత్తి ఏడవగా. 14లో కూడా మనం వాట్ వి సీ ఇన్ ద 14 verse 14 చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా హత్తుకొనేను చెప్పింది. ఇక మీరు వెళ్ళిపోండి అంటే మనకు తెలిసిన స్టోరీ కదా. ఓర్ఫా వెళ్ళిపోద్ది, కానీ రూతు ఏమంటుంది? ఏముంటుంది రూతు? verse 16. మై పీపుల్. చూడండి, రూతు ఒక అన్యురాలైనటువంటి రూతు somehow got impacted by the faith of నయోమి. నయోమి తప్పు చేసింది, కానీ తన హృదయంలో విశ్వాసం ఉంది, తన హృదయంలో భయభక్తులు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞల చేత నింపబడినటువంటి వ్యక్తి నయోమి కూడా. దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తి కాదు. ఏ విధంగా కొద్ది దినాల్లోనే రూతు నయోమి యొక్క విశ్వాసం చేత ఇంపాక్ట్ చేయబడింది ఖచ్చితంగా. అందుకోసం ఏమంటుంది రూతు? ఐ హ్యావ్ సీన్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ లేడీ ఆర్ ఇన్ దిస్ ఫ్యామిలీ. దెర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్, ఈవెన్ దో ఐ లాస్ట్ మై హస్బెండ్, దెర్ ఈస్ సంథింగ్. దీంతో ఇక్కడే ఉంటే నేను ఏదో ఒక గమ్యానికి నేను చేరవచ్చు అనేటువంటి ఆశ కలిగినటువంటి రూత్ ఏముంటుంది ఇక్కడ? ఇన్ హర్ వీపింగ్ షీ టుక్ ఎ డెసిషన్. ఆమె ఏడుపులో ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ చాప్టర్ అంతా ఏడుపే, కానీ ఒక అద్భుతమైన నిర్ణయంతో మనం చూడగలం. ఆ చాప్టర్ ఎండ్ అయినట్టుగా చూడగలం. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే
నా జనులు. మరణము తప్పితే నిన్ను నన్ను వేరు చేయదు. అంటే అత్త యొక్క విశ్వాసము ఎంతగా కదిలించి ఉండొచ్చండి రూతుని. ఖచ్చితంగా కదిలించింది సంభవం. చాలా మామూలుగా ఏమవుతుంది, అరే ఆల్రెడీ ఇంత పోగొట్టుకున్నావు, మళ్ళీ నేను వెళ్ళి ఇంకేం పోగొట్టుకోవాలి. ఒక అనురాలైనటువంటి స్త్రీ కదా, అన్యురాలైనటువంటి స్త్రీ సహజంగా ఆలోచించగలిగేది అదే. నష్టం మీద నష్టం అయిపోయింది, మొత్తం పోనీ నాకేదో ఇంకొక జీవితం వస్తుందని. బట్ హర్ ఫెయిత్ ఇంపాక్టెడ్ రూత్. అందుకోసమే ఎప్పుడైతే నయోమి ఒక నిర్ణయం తీసుకుందో, బెత్లెహేమికి వెళ్ళాలి నేను, సంహవ్ ఐ హావ్ టు గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను తప్పు చేశాను, పోగొట్టుకున్నా, కానీ మరలా నేను వెళ్తాను, ఒకదాన్నే అయినప్పుడు కూడా వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఎవరిని ఇచ్చాడు ఆమెకి? రూతునిచ్చాడు. మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు ఒంటరిగా ఎప్పుడు వదిలిపెట్టాడు. ఎప్పుడు వదిలిపెట్టాడండి. ఒంటరి ప్రయాణం చేయడానికి దేవునికి ఇష్టం లేదు. ఆత్మీయ జీవితంలో దేవుడు ఎవరినో ఒకరిని ఇస్తాడు. ఈ కేసులో నయోమికి ఎవరు దొరికారు? రూతు తన కోడలే దొరికింది. వీపింగ్ స్టోరీ ఫస్ట్ చాప్టర్లో అంత వీపింగే ఉంటుంది. బట్ వీ సీ ఏ వండర్ఫుల్ డెసిషన్ దట్ వాస్ టేకెన్ బై రూత్ కదా. రెండవ చాప్టర్కి వెళ్దాం. రెండవ చాప్టర్కి వెళ్తే వాట్ వీ సీ దేర్? ఫస్ట్ చాప్టర్ వాజ్ రూత్స్ వీపింగ్, సెకండ్ చాప్టర్ వాజ్ రూత్స్ వర్క్. ఆమె పని చేస్తూ ఉంది. ఇక్కడ ఎలా పని చేస్తుంది చూడం మనం. ఫస్ట్ 2 verses చదువుదాం అక్కడ. పరిగెనేరు కొందునని నయోమితో చెప్పగా, చూడండి హౌ మచ్ షీ ఈజ్ ఒబీడియంట్ టు హర్ మదర్ ఇన్ లా. దెర్ వాజ్ అబ్సల్యూట్ నీడ్. వాళ్ళు వచ్చిందే ఆహారం దొరుకుతుందని వచ్చారు వాళ్ళు. అండ్ రూత్ కెన్ గో టు ఎనీ అదర్ ఫీల్డ్, ఎక్కడికో చాటికి వెళ్ళిపోవచ్చు ఆమె. కానీ షీ వాజ్ ఆస్కింగ్ నయోమిని, అత్త నేను వెళ్ళొచ్చా, తీసుకొని రావాలి కదా. యు సీ ద విధేయురాలైనటువంటి రూతును అక్కడ చూడగలం మనం. అండ్ దిస్ ఈ స్టార్టెడ్ వర్కింగ్. ఎలా పనిచేసింది రూత్ అక్కడ? ఏం చేసిందంట అక్కడ? ఏం చూస్తాం మనం అక్కడ? నీ సెలవైన ఎడ్ల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగెనేరు కొందునని నయోమితో చెప్పగా. పరిగెరుకోవటం అంటే ఏంటి? వాళ్ళు అక్కడ కోస్తూ ఉంటారు, దున్నుతూ ఉంటారు. ఈ అన్యులు ఏం చేయాలంటే వాళ్ళు వెనకాల ఉండి ఏమైనా కూడా మిగిలిపోయినాయి, పడిపోయినాయి, ఏరుకోవాలి వాళ్ళు. రూతు మొదలుపెట్టినటువంటి పని ఏరుకునేటువంటి పని, వెనకాల ఉండేటువంటి పని, ఒక దాసురాలుగా ఉండేటువంటి పని, విడవబడినటువంటి పని. ఇట్ ఇస్ నాట్ ఎ మెయిన్ వర్క్. లాస్ట్లో అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో చెప్పాలంటే ఏదో వాష్రూమ్స్ క్లీన్ చేయటం, అఫ్ కోర్స్ చర్చిలో ఏదైనా బ్లెస్సింగే, చెప్తున్నా, మాటకి చెప్తున్నా. అండ్ దట్ ఈస్ వాట్ షీ హాస్ చోజన్. అది కూడా అడిగి రిక్వెస్ట్ చేసి పని చేసింది. ఇన్ హర్ వీపింగ్ షీ టుక్ ఎ డెసిషన్, ఆల్సో షీ స్టార్టెడ్ వర్కింగ్. చాలాసార్లు ఏమవుద్ది మనకి బాధలో పని చేయాలనిపిస్తుందా? అనిపించదు కదా. ఆ బాధలో ఏడుపులోనే ఉంటాం మనం. కానీ రూత్, షీ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ కంటిన్యూస్ టు వీప్. తన ఏడుపు జీవితాన్ని, తన బాధ, తన చిత్రమైపోయిన తన జీవితాన్ని ఇంకా పొడుచుకోవటానికి తనకి ఇష్టం లేదు. ఇంకా తన కళ్ళ ముందు ఏముందో ఏదో ఒక నేను పని చేయాలి. నా అత్త నన్ను నమ్ముకుంది, అత్తని నేను పోషించాలి, నేను పోషించబడాలి. చివరికి వెళ్ళింది, పని చేయటం మొదలుపెట్టింది. అందుకోసం ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మన జీవితాలు ఏ విధంగా మారిపోయి ఉండొచ్చండి. కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, తెలిసి చేసిన తప్పు వల్ల రావచ్చు, తెలియక చేసినటువంటి తప్పు వల్ల కూడా రావచ్చు. కానీ పని చేయటం వదిలిపెట్టకూడదు ఎప్పుడు. అంటే ఏంటి? వాట్ ఈస్ పని? దేవుని ఆరాధించడం మానకూడదు. ఒక విశ్వాసురాలే కనుక. ఈవెన్ దో ఇక్కడ రూతు ఒక అన్యురాలు, కానీ నాకు ఈ బుక్ అంతా చదివినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది విశ్వాసులకు చెప్పబడినటువంటి పుస్తకంగా అనిపిస్తుంది నాకు. ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ బిలీవర్స్. మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత, విశ్వసించిన తర్వాత కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళలోనే మన ప్రయాణమా? కాదు. కన్నీళ్ళలో నిర్ణయాలు తీసుకోవాలి. కన్నీళ్ళలో దేవుని పనిని వెతుక్కోవాలి. ఇక్కడ చూడండి, రూతు వెతుక్కుంటుంది పని. కొత్త నిబంధనలో పని అండి మనం వెతుక్కొని చేసేది.
మనకి ఎవరన్నా ఇస్తే చేసేది కాదు. ఫ్రీ విల్ ఆఫరింగ్స్, అందుకోసం అంటాం కదా మన కానుకలు ఒక్కటే కదా, ఫ్రీ విల్ ఆఫరింగ్. ఏంటి, వాట్ ఈస్ ఫ్రీ విల్ ఆఫరింగ్? స్వతంత్రంగా స్వతహాగా నాకు నేను ఆలోచించుకొని ఏదైనా పని చేద్దాం, మన దేవుని కొరకు ఏదైనా వాడబడదాం. ఎవరో పోస్ట్ చేశారు మెసేజ్ కూడా, ఒక విశ్వాసిగా మనం పని కలిగి ఉందాం. ఏదో ఒక పని, దేవుణ్ణి సేవించే పని అంటూ మనకు ఉండాలి, ఎత్తుక్కోవాలి, మనం దాంట్లోకి రావాలి. రూత్ హ్యాస్ దట్ హార్ట్. ఒక అన్యురాలైనటువంటి రూత్కి ఎటువంటి హృదయం ఉందంటే, అత్త చెప్పేంత వరకు కూడా ఉండలా, నేను వెళ్ళిపోతాను. చూడండి, అమేజింగ్లీ ఇక్కడ చూసి అద్భుతం ఏంటి, దేవుడు ఎలా నడిపించాడు రూత్ని. రూత్ నయోమి చెప్పలా గో టు బోయజ్ ఫీల్డ్ అని చెప్పలా. షీ డిడ్ంట్ సే, బికాజ్ షీ హాస్ టేకెన్ ద డెసిషన్ దట్ షీ నీడ్స్ టు వర్క్. దేవుడు అద్భుతంగా ఎక్కడికి పంపించాడు? బోయజు పొలంలోనికే పంపించాడు. ఎవరి పొలంలోకి తను వెళ్ళాలో అత్త కూడా కోరుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సమీప బంధువు కదా. ఏమంటుందండి, కిన్స్మెన్ రెడీమర్ అంటారు కదా. బోయజ్ హాజ్ ఎ నేమ్ ఆఫ్ కిన్స్మెన్ రెడీమర్, సమీప బంధువు. ఎందుకంటే తన భర్తల్ని పోగొట్టుకున్నప్పుడు సమీప బంధువు వీరి యొక్క వాళ్ళు రిడీమ్ చేయగలరు, అంటే వారి ఆస్తులను కొనుక్కొని వీరు వారి పేరుని ఎస్టాబ్లిష్ చేయగలరు. సో బోయబ్ ఈజ్ దేర్ కిన్స్మెన్. సో అత్త చెప్పిండొచ్చు, కానీ బికాస్ ఆఫ్ హర్ గాడ్ లెడ్ హర్ టు గో టు బోయజ్ ఫీల్డ్. అక్కడికి వెళ్ళింది పని చేయటం వల్ల. పని ఎలా జరిగింది? హౌ డిడ్ షీ వర్క్? See, in her weeping she took a decision, but in her work she maintained her character. ఎట్లా పడితే అట్లా పని చేయాల, ఎలా పడితే అలా తిరుగుతూ ఏదో నా జీవితం ఉంది, నేను ఎవరు వస్తున్నాళ్ళని, నా జీవితం పాడైపోతుంది, ఏదో ఒకటి చేసేద్దాం, ఇక్కడ మంచిగుంది, ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేశంలో ఎవరినో ఒకరిని కనుక్కుందాం, పట్టేసుకుందాం. She maintained her character while she is working. That is what is all about second chapter కదా. బోయజ్ అంటే ఏమంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన చాలా గొప్పగా ఉంది. దట్ ఈస్ ద టెస్టిమనీ. ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చాలా మంచిగా ఉంది. ఒక జెంటైల్ ఉమెన్, కెన్ యు ఇమాజిన్? ఒక అన్యురాలైనటువంటి వ్యక్తి ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకుందో డ్యూరింగ్ హర్ వర్క్. వీపింగ్లో డెసిషన్ తీసుకోవాలి, వర్క్లో మన క్యారెక్టర్ని, మన యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ పని చేయాలి. రైట్? వాట్ ఈస్ ద థర్డ్ వన్? థర్డ్ చాప్టర్కి వెళ్దాం. థర్డ్ చాప్టర్లో ఏముంటుంది? రూత్స్ వెయిటింగ్. రూత్ ఈజ్ వెయిటింగ్ హియర్. ఎలా వెయిట్ చేస్తుంది ఇప్పుడు కదా. మన యొక్క ఆ ప్రయాణంలో, రైట్, ప్రత్యేకంగా స్త్రీలకైనప్పటికీ ఇది అందరూ తీసుకునేది ఇది. ఈ ప్రయాణంలో, ఏడుపు అనేటువంటి ప్రయాణంలో మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటాం, వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దట్ వీ టేక్. తర్వాత మనకు దేవుడు ఇచ్చిన పనిని, లేకపోతే దేవుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, ఆ ఆరాధనలో మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, నేను ఎలా పనిచేస్తున్నాను దేవుని కొరకు, కంప్లైంట్స్తో పనిచేస్తున్నానా, విసుక్కుంటూ పనిచేస్తున్నానా, ఏడుపుకుంటూ పనిచేస్తున్నా, కోపగించుకుంటూ పనిచేస్తున్నానా, ఎలా ఉంది నా జీవితం, సరి చేసుకుంటూ దేవుని పని కొనసాగించాలి. అది ప్రార్థన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాక్య ధ్యానం అవ్వచ్చు, ఇతరులకు హెల్ప్ చేయటం అవ్వచ్చు, ఇతరులను ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని పేరట. ప్రవక్త అని ఒక ప్రవక్తకి చల్లీళ్ళు ఇచ్చినవాడు దాని ఫలమును పోగొట్టుకున్నాడంట. హౌ డు వి డూ టు సర్వ్ ద లార్డ్? మూడవది ఏంటి? అప్పుడు అయిపోలే స్టోరీ, వెయిటింగ్. ఆ పని చేస్తుండగానే నువ్వు వెయిట్ చేయాలి. అండ్ రూత్ స్టార్టెడ్ వెయిటింగ్. తనకి ఇవ్వబడినటువంటి దాంట్లోనే, కొంచెం దాంట్లోనే వెనకాల పరిగెవేరుకుంటూ, దాంట్లో నమ్మకంగా ఉంటూ, ఆ యొక్క యజమాని యొక్క అనుగ్రహం పొంది, షీ ఆల్రెడీ గాట్ ద ఫేవర్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. వెయిట్ చేస్తా ఉన్నప్పుడు మరి అత్త చూసింది. నయోమి అగైన్ జంప్స్ ఇన్ టు ద పిక్చర్. చూడండి తనకి ఎటువంటి విశ్వాసమో. షీ నోస్ నయోమి లాస్ట్ ఎవ్రీథింగ్, కానీ తనకి చాలా ఆశ ఉంది. షీ బిలీవ్డ్ అండ్ ట్రస్టెడ్ ఇన్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞల్ని చాలా విశ్వసించినటువంటి వ్యక్తి. ఎందుకు? ఇక్కడ మనకు తెలిసిపో దేవుని సమీప బంధువు ఆయనే మనకి. నువ్వు ఎవరి పొలంలో అయితే పనిచేస్తున్నావో ఆయనే మనకు సమీప బంధువు. మనల్ని విడిపించాలంటే ఆయన మాత్రమే విడిపించగలడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఎలా వెయిట్ చేయాలి? నువ్వు చెప్తారు కదా ఎలా వెయిట్ చేయమని చెప్తుంది.
3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే 4. Hmm. 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 మేన్ చూడండి ఎంతగా తన అత్త యొక్క ఒక ఒక రిక్వెస్ట్కి లేకపోతే ఒక ఆజ్ఞకి తను ఎంతగా ఓ విధేయత కలిగి ఏం చెప్తుంది ఇక్కడ వెళ్ళి, ఇదిగో ఇప్పుడు అది మరి ఏం చేస్తారు దాన్ని ఏదంటారు, ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు. ఇట్స్ థ్రెషింగ్ ఫ్లోర్లో ఇక్కడ ఎవలన్నీ కూడా అదే గుంజలు కొట్టడం ఏమంటారు మరి దాన్ని, ఇట్లా కొడతారు కదా, ఇట్లా కొట్టడం తిప్పటం శుద్ధి చేయటం ఇది జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మంచిగా నువ్వు స్నానం చేయి కదా, నూనె రాచి స్నానము చేసి బట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళి ఆయన యొక్క పాదాల దగ్గర వేచి ఉండు. దేనికి సాదృశ్యం అది? నూనె రాచి బట్టలు కట్టుకొని స్నానము చేసి దేనికి సాదృశ్యం? ప్రిపరేషన్, గెట్టింగ్ రెడీ. ఎలా సబ్మిట్ చేసి దిస్ ఇస్ నథింగ్ బట్ సబ్మిషన్ కదా. మరి మీరు చూస్తే మనకి ఇది చాలా కాంట్రవర్సీ. దేవుని తెలియనటువంటి వాళ్ళు ఇది చూసి చాలా రకాలుగా మాట్లాడతారు. రూతు బోయజు ఎట్లాంటి ప్రవర్తన చేసిందనేది. బట్ ఇక్కడ మనం ఏం చూస్తాం, ఇది షీ ఈజ్ సబ్మిట్టింగ్ హర్ సెల్ఫ్ అట్ ద ఫీట్ ఆఫ్ బోయజ్. ఊరికినే సమర్పించుకోవట్లామా, చాలా సిద్ధపడింది. రూతు అనేది ఒక సంఘానికి కూడా సాదృశ్యం. రూతు ఒక స్త్రీకి సాదృశ్యం. తనను తాను సిద్ధపరచుకుంది చాలా. ఎలాగెళ్ళాలండి? మొదటిసారి పాపివే కదా, మొదటిసారి ఉన్న స్థితిలోనూ వచ్చేస్తావు దేవుని దగ్గరికి. ప్రభువా నేను పాపినంటావు, ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటావు, ఆయన క్షమాపణ పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు ఫర్ ద ఫస్ట్ టైం. బట్ హౌ అబౌట్ ద సెకండ్ టైం? సెకండ్ టైం ఎలా వెళ్తావు నువ్వు? అగైన్ యూ గో ద సేమ్ వే. ఉన్న పలంగా రమ్మంటున్నాడని నో. నాకు ఇక్కడ చాలా అనిపించింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అండ్ న్యూ, ఇది కొత్తగా వచ్చేటువంటి పాపి జీవితానికి కాదు. ఇది ఒక విశ్వాసిగా ఎలా రావాలంట? ప్రభు దగ్గరికి సిద్ధపడి రావాలంట. యు నీడ్ టు బి ప్రిపేర్డ్. అందుకోసం నీ చేతులు కడుక్కోండి అయ్యా అంటాడు. ఏంటి ఈ ప్రభువు రక్తం కదా నన్ను శుద్ధి చేసి నీ చేతులు కడుక్కోమంటావేంటి? ప్రభువు రక్తం మొదట్లో, రెండవసారి నీ యొక్క రోల్ కూడా ఉంటుంది. హౌ యూ ప్రిపేర్. దేవా ఏ విధంగా నేను మారాలి? చాలాసార్లు అనుకున్నాను. సుంకరి మొదటిసారి ప్రార్థన చేశాడు ఏమని? ఆకాశం వైపు నాకు కన్నులెత్తుటకైను ధైర్యము చాలక పాపినైనా కరుణించమని. రెండోసారి కూడా అదే ప్రేయర్ చేసింటాడా? ఐ డోంట్ థింక్ సో. మొదటిసారి ఆ ప్రార్థన చేశాడు. రెండవసారి దేవా నన్ను క్షమించావు, కానీ ఇంకా నా జీవితంలో ఇంకా కొంచెం ఉంది. హియర్ ఐ యామ్ లార్డ్. యు సీ హిస్ ప్రేయర్ మైట్ హ్యావ్ చేంజ్డ్ సెకండ్ టైం. మనం కూడా అలాగే ప్రభు దగ్గరికి రెండవసారి వెళ్ళినప్పుడు, మూడోసారి యూ కెన్ గో నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ యాజ్ వీ గో అగైన్ అండ్ అగైన్ ఏం కావాలి మనకి? ప్రిపరేషన్ కావాలి, శుద్ధి చేసుకోవటం కావాలి, దేవుని అడగటం మనం నేర్చుకోవాలి. వాట్ వి సీ ఇన్ ద 3rd chapter వెయిటింగ్లో, వాట్ వి సీ హియర్ ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్. దేవునికి మనం సబ్మిట్ ఎలా చేసుకోవాలనేది రూతు యొక్క 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మనం స్నానం చేయటం అంటే శుద్ధి చేసుకోవటం, నూనె రాయటం అంటే ఏంటి? అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం కోరుకోవటం. చీర కట్టుకోవటం అంటే మంచిగా తయారవటం. ఆఫ్ కోర్స్ అవి మామూలుగా ఫిజికల్గా కూడా చేయాలి మనం. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా కూడా మనల్ని మనం సంరక్షించుకోవాలి, మనల్ని మనం కట్టుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఆ విధంగా సబ్మిట్ చేసుకోవాలి ఆయన పాదాల చెంత. దట్ ఈస్ వాట్ రూత్ డిడ్. ఆ విధంగా ఆమె సబ్మిట్ చేసుకున్నప్పుడు ఏమైంది తెలుసా? యు నో వాట్ హ్యాపెండ్? ఇఫ్ యూ కెన్ రీడ్. తర్వాత వచ్చి బోయజ్ చూస్తాడు కదా. బోయజ్ చూసిన తర్వాత బోయజ్ ఆమెకి 14 verse 14, 3rd chapter verse 14 ఏం చెప్తారు చూడండి.
చూడండి, వెన్ వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ సబ్మిషన్, ఎప్పుడైతే దేవుని దగ్గర మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే దేవుడు ఎప్పుడు వట్టి చేతులతో పంపించడు. 6 మెజర్స్ ఆఫ్ బార్లీ అంట, 6 కొలల ఎవలని ఆమె ఎలాగ తీసుకెళ్ళిన గూగుల్లో కొట్టి చూస్తే 6 కొలల ఎవలంటే మోసుకొని పోలేదంట, ఒక్కతే అసలు భుజాల మీద తీసుకుని వెళ్తే కానీ తీసుకెళ్ళలేదంట ఆమె. షీ వెంట్ బ్యాక్ టు ద సిటీ. ఎట్లా వెళ్ళిందంట? మోయలేని బరువుని, అంటే మోయలేని సంపదను, మోయలేని ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళింది, బికాజ్ ఆఫ్ హర్ సబ్మిషన్. వాట్ వి సీ, ఆమె వెయిటింగ్లో, మనం ఆ వెయిటింగ్లో ఏం చూస్తాం? మనం ఒక పర్ఫెక్ట్ సబ్మిషన్. మన ఈ రోజుల్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి? వెయిట్ చేయలేము. అసలు వెయిట్ చేయగలమా? వీడియో నొక్కి 2 seconds అది రాలేదనుకో, నువ్వు చూస్తావు అసలు? ఇప్పుడు వీడియో క్లిక్ చేసి 2 secondsే ఇంకొక వీడియోకి వెళ్ళిపోతాం మనం. వెయిట్ చేయలేము. ఫస్ట్లో వీడియోస్ వచ్చినాయి, తర్వాత షార్ట్స్ వచ్చినాయి, 5 minutes. నవ్వు రీల్స్ ఇట్లా 1 minute ఇట్లా ఇక వెళ్ళిపోతానే ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోతానే. రీల్స్ టెస్ట్లు అయిపోయినాయి, 1 days అయిపోయినాయి, T20s వచ్చినాయి, ఇంక రేపు ఏమొస్తుందో తెలియదు కదా. రేపు ఇంక త్వరలో అది కూడా మరిపోవచ్చు. వచ్చేసినాయి ఆల్రెడీ. వెయిట్ చేసే పరిస్థితిలో మనం లేము. దట్ ఈస్ వేర్ దిస్ వరల్డ్ ఈజ్ నౌ. దేని కొరకు కూడా మనం వెయిట్ చేయట్లేదు. ఎవరి స్టోరీ ఈజ్ డిఫరెంట్ అండి. ఎవ్రీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. హౌ గాడ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ఎలా డీల్ చేస్తాడో ఒక్కొక్కరి జీవితంలో చాలా చాలా వేరుగా ఉంటుంది. వీ కెనాట్ కంపేర్. ఆల్ వీ నీడ్ టు సీ ద వర్క్ ఆఫ్ గాడ్. కొంతమందికి దేవుడు వెంటనే ఇస్తాడు, కొంతమందికి వెయిట్ చేయను ఆయన అంటాడు. ఎందుకంటే దాంట్లో ఒక ఆశీర్వాదం దాగి ఉంది, దాంట్లో ఒక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంది దాంట్లో. గాడ్ వాంట్స్ టు టీచ్ సర్టన్ థింగ్స్, గాడ్ వాంట్స్ యూ టు లెర్న్ సర్టన్ థింగ్స్. దేవుడు ప్రణాళికలో మనం వెయిట్ చేయటం నేర్చుకుంటే అద్భుతంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. కష్టమైన ప్రయాణమే, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, దేవా నువ్వు నాకు తొందరగా ఇయ్యలేదు, దాన్ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు డు నాట్ గివ్ మీ రైట్ అవే. చెప్తున్నాను, కొంతమందికి జాబ్స్ వచ్చేట నాకు తెలుసు ఇప్పుడు జాబ్ హౌ టఫ్ ఇట్ ఈస్ వితౌట్ జాబ్ అనేది. ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ జాబ్ ఫర్ 5 years. 5 సంవత్సరాలు సరైన జాబ్ లేదు నాకు తెలుసు ద వాల్యూ ఆఫ్ అ జాబ్. అదే నాకు వెంటనే వచ్చేసింటే నాకు తెలిసి ఉండేది కాదు. గాడ్ గివ్స్ సర్టన్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకు? మనకి నేర్పించడానికి. కుటుంబ సమస్యలు కొంతమందికి ఎందుకు? మనం దేవుని వైపు ఎదురు చూసినప్పుడు దేవుడు కొన్ని తెలియజేస్తాడు మనకి. ఆరాధించటం మానకూడదు, మనం వెయిట్ చేయటం మానకూడదు, దేవునికి సబ్మిట్ చేయడం మానకూడదు. ఆయన ఇచ్చి పంపించేటువంటి వాడు. ఇందాక కూడా సిస్టర్ ప్రార్థన చేసింది కదా, ఊరికైనా మేము వెళ్ళకూడదు. ఆశ, ఆ తృష్ణ మనం కలిగి ఉన్నప్పుడు ఆ సబ్మిషన్లో దేవుడు మనల్ని నింపుతాడు ఖచ్చితంగా. అందుకోసమే వాక్యం గురించి మనం కూడా బ్రదర్ చెప్పాడు. వాక్యం వచ్చినప్పుడు 2 రకాలుగా వస్తుందంట వాక్యం. ఒకటేమో వర్షము, ఇంకొకటి ఎలాగా మంచు. మనం మంచు ప్రదేశంలో మనకు బాగా తెలిసి ఉండాలి. వాక్యం మంచుగా ఎట్లా పనిచేస్తుందో మనకు తెలిసి ఉండాలి బాగా. ఎవరైనా అడిగినా చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు, మా ఊరికి వెళ్ళినప్పుడు చెప్పిన, మా ఊరిలో మంచు పడుతుంది, వాక్యం మంచుకు సాదృశ్యం. మీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే మంచు ఎట్లా పనిచేస్తుంది అనేది. ఎందుకు మంచు ఎలా పనిచేస్తుంది? హౌ దట్ స్నో వుడ్ హెల్ప్ ద ఫార్మర్. రెయిన్ హెల్ప్స్ ద ఫార్మర్ రైట్ అవే. అవునా? వర్షం పడుతుంది, వెంటనే వీ కెన్ సీ. బట్ వాట్ అబౌట్ స్నో? స్లోగా ఇట్ గోస్ డౌన్ స్లోలీ. అందుకోసమే మనకి ఎక్కువ స్నో పడకపోతే ఫార్మర్స్ చాలా బాధపడతారు. దే నీడ్ స్నో. ఎందుకు? కరెక్ట్గా ఇట్ విల్ ఫాల్. మోర్ ద స్నో, మోర్ ఇట్ కెన్ గో స్లోలీ అండ్ దెన్ ఇట్ విల్ స్ప్రౌట్స్ అప్. కరెక్ట్గా సమ్మర్ టైంలో. దట్ ఈస్ హౌ గాడ్ బ్లెస్సెస్. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఆశీర్వాదం మన సబ్మిషన్కి.
బట్ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. వి నీడ్ ఎ హార్ట్ టు వెయిట్. మనం వెయిట్ చేసేటువంటి ఒక హృదయాన్ని కలిగి ఉండాలి కదా. సో దట్ ఈస్ వాట్ వి సీ హియర్, ద ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్ ఇన్ 3rd చాప్టర్. మరి 4th చాప్టర్లో ఏమైంది ఇక్కడ? రూతు యొక్క వెడ్డింగ్, వివాహము. చూడండి, వీపింగ్ టు వర్క్, వర్క్ టు వెయిట్, వెయిట్ టు వెడ్డింగ్. వివాహం అల్టిమేట్లీ థింగ్. ఒక విశ్వాసిగా, యాజ్ ఎ బిలీవర్, యు నో వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ వీ నీడ్ టు వెయిట్? వాట్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్? ఏమైనా కూడా మధ్యలో ఒకటైతే ఖచ్చితంగా అయితే ఏంటది? వెడ్డింగ్. వెడ్డింగ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితంలో సంఘముగా, ఒక విశ్వాసిగా ఆయన కొరకు ఎదురు చూడగలిగినప్పుడు, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆ గొప్ప వివాహోత్సవంలో, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవంలో నీవు నేను బలిభాగస్థలం అవుతాం. అండ్ షీ వెయిటెడ్ ప్రాపర్లీ. ఎవరు? రూత్. బీయింగ్ ఎ జెంటైల్. ఏం నేర్పిస్తుందండి పాఠం ఏం పాఠం నేర్పిస్తుందండి రూత్ మనకి? ఒక జెంటైల్, ఒక అన్యురాలైనటువంటి స్త్రీ, విశ్వాసురాలైనటువంటి తల్లి అత్త యొక్క మాటల్ని విని అత్తకి ఎంత బ్లెస్సింగ్గా మారిపోయింది ఈరోజు. హౌ మచ్ షీ బికేమ్ బ్లెస్సింగ్ టు హర్ మదర్ ఇన్ లా. అండ్ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఎట్ ద లాస్ట్. నౌ షీ బికేమ్ అ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కదా. ఏ ఫీల్డ్లో అయితే పనిచేసిందో, వెనకాల నిల్చొని ఏరుకుందో, గ్లీనింగ్ కదా, షీ వాజ్ క్లీనింగ్ అంటే ఏరుకోవటం. నౌ షీ బికేమ్ ద ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్. ఎలాగ పొందుకుందిమా? ఎలాగ పొందుకోగలిగింది? ఎక్కడ కూడా షీ డి నాట్ గివ్ అప్. ఇవాళ తన జీవితంలో హౌ మెనీ టఫ్ టైమ్స్ షీ హ్యాడ్ faced, but she did not give up. On the other hand, we see Naomi. She had that complaint in her heart. She made a wrong decision. She was not accepting. ఆమె యాక్సెప్ట్ చేయట్లా, నేను తప్పు చేశాను కూడా యాక్సెప్ట్ చేయట్లా. బట్ స్లోలీ బికాస్ ఆఫ్ రూత్, అదా తన కోడల్ని బట్టి తను కూడా ధైర్యాన్ని తెచ్చుకుంది. అండ్ షీ కేమ్ బ్యాక్ టు ద ఫెయిత్ అగైన్. షీ స్టార్టెడ్ గైడింగ్ హర్ ఓన్ డాటర్ ఇన్ లా. తన సొంత మరి కోడల్ని తను గైడ్ చేయటం మొదలుపెట్టింది. ఒకరికి ఒకరు హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఏమైపోయింది? దే కాంక్వర్డ్. పారిపోయిన ఫ్యామిలీ కదా, పారిపోయిన ఫ్యామిలీ ఇప్పుడు వచ్చినావు. దే కాంక్వర్డ్ ద ల్యాండ్. కాంక్వర్డ్ ద ల్యాండ్. కలిసి పని చేయటంలో కదా. వ్యక్తిగతంగా చూస్తాం మనం చాలా చాలా స్టోరీలు. ఈరోజు ఉమెన్ గురించి వీ కెన్ టాక్ అబౌట్ సో మెనీ కదా. మేరీ మగ్దలిన్ గురించి మాట్లాడచ్చు, డెబోరా గురించి, వీ కెన్ సీ సో మెనీ. But here what we see, these two, forget about mother-in-law and daughter-in-law. Think about two women work together. ఇద్దరు స్త్రీలు కలిసి పని చేస్తే, అందుకోసమే కదా చాలా ప్రాముఖ్యం. ఇద్దరు కలిసి స్త్రీలు కలిస్తే ఏమవుతుంది? బిల్డింగ్ అన్న కడతారు, లేకపోతే బిల్డింగ్ అన్న కొట్టేస్తారు. ఏదో ఒకటి అవుతుంది. ఇట్ ఈస్ అవర్ డెసిషన్, ఇట్స్ అవర్ చాయిస్, వాట్ వీ చూస్. మనం ఏం చూస్ చేసుకుంటామో, ఎలా కలిసి పనిచేస్తామో గొప్ప కార్యాలు చేయొచ్చు. దీనికి తోడు దేవుని నడిపింపు అద్భుతంగా వారి జీవితాల్లో. రైట్ ప్లేస్కి దేవుడు తీసుకెళ్ళటం రూత్ని, రైట్ టైంలో రూత్ సబ్మిట్ చేసుకోవటం, అద్భుతంగా ఆ బ్లెస్సింగ్ని తను రిసీవ్ చేసుకుంది. ఎంత బ్లెస్సింగ్ వచ్చిందండి రూత్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ జీనియాలజీ. వంశములో, యేసుక్రీస్తు యొక్క వంశములో జీనియాలజీలోకి వెళ్ళిపోయింది. డేవిడ్స్ డాడ్ ఈజ్ రూత్స్ సన్ కదా. రూతు కొడుకే దావీదు యొక్క తాత. వాట్ వీ కెన్ లెర్న్? మోయోబు, మన నయోమి లైఫ్ని కూడా చూస్తే ఫెమైన్ నుంచి ఫినరల్కి వెళ్ళిందంట. ఫినరల్లో తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్? ఫీల్డ్కి వెళ్ళింది. ఫీల్డ్లో ఫెయిత్ని చూపించింది. తర్వాత ఏమైంది? ఫీస్టింగ్లోకి వెళ్ళింది. ఫ్రమ్ ఫెమైన్ టు ఫినరల్ టు ఫీల్డ్, దట్ ఈస్ వేర్ షీ షోడ్ హర్ ఫెయిత్ అండ్ షీ మూవ్ టు ద ఫీస్టింగ్.
అట్లా మారిపోయిన వారి జీవితాల్లో పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు పోగొట్టుకున్నారు. వారు ఒకరికి తెలిసి తప్పు చేసి పోగొట్టుకున్నారు, ఇంకొకరు తెలియక తప్పు చేసి పోగొట్టుకున్నారు. బట్ దే గాట్ ఎవ్రీథింగ్ బ్యాక్ అగైన్. మొత్తం వాళ్ళు పొందుకున్నారంట. ఎంత పొందుకున్నారంటే పట్టలేనంత పొందుకున్నారు. ఎంత సంపాదించుకున్నారంటే తరతరాలకు పెట్టే విధంగా సంపాదించుకున్నారు. ఎంతగా మనకిచ్చారంటే క్రీస్తు వంశావళిలో నిలిచిపోయేంతగా ఇవ్వగలిగారు వాళ్ళు మనకి. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ జర్నీ that Naomi and Ruth has made and they teach us today. ఒక స్త్రీలుగానే కాదు, రైట్? రూత్ ఆల్సో రిప్రజెంట్స్ ఒక చర్చ్, ఒక సంఘం ఎలా పడాలంట? దేవుని యొక్క పాదాల దగ్గర అలా సిద్ధపరచుకొని పడాలంట. ఆయన ఊరికిన వదిలిపెట్టాడు ఆ సంఘాన్ని. ఏ సంఘం అయితే శుద్ధి చేసుకొని స్నానం రాచుకొని అది సిద్ధపడి మలినాన్ని కడిగి వేసుకుంటూ వాక్యం చేత శుద్ధపరచుకుంటూ తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ తన మాటలను జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక మంచి సబ్మిషన్ సరెండర్ని కలిగినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని కూడా వదిలిపెట్టాడు. ఆ కన్నీటిని ఎప్పుడు కూడా దేవుడు ఈజీగా చూడడు. అండ్ దెన్ వాట్ వి సీ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్ హౌ దే జర్నీడ్ టుగెదర్ కదా. ఇవన్నీ మనం కలిపినప్పుడు ఈ నయోమి యొక్క రాంగ్ డెసిషన్ మనం కలపవచ్చు దీంట్లో. తర్వాత నయోమికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలపవచ్చు, నయోమికి ఉన్న దేవుని ఆజ్ఞలు బట్టి ఉన్న నాలెడ్జ్ని కలపవచ్చు మనం. ఇవన్నీ కలిపినప్పుడు తర్వాత వాళ్ళ ప్రేయర్ లైఫ్, వాళ్ళ వర్కింగ్ టుగెదర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ సబ్మిషన్, ఇవన్నీ చూసినప్పుడు అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద మ్యారేజ్ సెరమనీ విత్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఈవెన్ విన్ వి సీ ఆల్ దిస్ కదా. మన జీవితంలో కూడా కొన్ని తెలిసి చేసి ఉండొచ్చు, కొన్ని తెలియక చేసి ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ వెన్ వీ వర్క్ టుగెదర్ మనం గొప్ప విజయాన్ని మనం పొందుకోగలం. అన్నిటికీ మించి అత్యధికంగా ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం దాన్ని పొందుకోగలం. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ ది ఇనీషియల్ ది సిరీస్ దట్ ఐ వాంటెడ్ టు అండ్ సమ్హౌ ఐ కుడ్ లింక్ దిస్. ఏదైతే అనుకున్నానో ఈ గొర్రెపిల్ల గురించి మాట్లాడాలి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటాడు కదా జాన్, అది గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఐ కెన్ లింక్ దిస్ టు బోయజ్. బోయజ్ సింబలైజెస్ హూ? రిడీమర్, విమోచకుడు. హీ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్ కదా. మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి? బెత్లెహేమ్ నుంచే. ఆయన కూడా ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని అప్పగించాడు. ఈ స్టోరీలో అంతట్లో కూడా బోయేజో లేడనుకోండి. ఇఫ్ బోయేజ్ ఈజ్ నాట్ దేర్, డూ యూ థింక్ దట్ దే కెన్ గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్? నో. తో వీ సీ నయోమి, Ruth and Orpha, they are the main characters. But Naomi and Ruth, they would not have achieved without Boaz. మనం ఎంత కష్టపడ్డాము, ఎంత చేసాము కాదు, ఈయన లేకపోతే ఏమి కూడా కాదు. అంటే ఈయన దృష్టిలో పెట్టుకొని ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఆయన చేసిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని హౌ యూ వీప్, హౌ యూ వర్క్, హౌ యూ వెయిట్, దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్ టు మూవ్ అన్ టు ద వెడ్డింగ్ సెరమనీ. ఫీస్టింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి మనం ఎలాగా మన దుఃఖములో బాధలో మనం ప్రయాణం చేస్తాం, ఎలాగ పని చేస్తాం, ఎలాగ సబ్మిట్ చేస్తాం. ప్రభు ఆయన నమ్మకస్తులు, ఆయన తీసుకెళ్తాడు. ఒక మంచి మాట ఉంటుంది, నయోమి చెప్తుంది. ఐ వాజ్ సో, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఏం చెప్తుందంటే చాప్టర్ 3 verse 18. చాప్టర్ 3 verse 18. ఏం చెప్తుందంటే, కోడలికి వెళ్ళి కాళ్ళ దగ్గర ఉండి వచ్చిన తర్వాత, అప్పుడు నా కుమారి ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు. హీ విల్ నాట్ బీ ఇన్ రెస్ట్ అంటిల్ హీ ఫుల్ఫిల్స్ వాట్ హీ నీడ్స్ టు బి డన్. ఏదైతే చేయాలనుకుంటాడో అది చేస్తే కానీ ఆయనకి రెస్ట్ ఉంటుందంట. యు సీ ద సబ్మిషన్. సబ్మిషన్ అనేది ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్. మనం ఎంతగా సబ్మిట్ చేసుకుంటే హీ డిసైడ్స్ హిజ్ యాక్షన్ దట్ మచ్ ఆన్ ఇట్. అర్థమవుతుందా? మనం ఎంతగా ఆయనకి అప్పగించుకుంటే హీ స్టాండ్స్ విత్ యూ దట్ మచ్. ఆయన అంతగా నీ పక్షంలో నిలబడతాడు. అయిపోయింది, నువ్వు పని చేసావు కదా,
ఇక నువ్వు ఆరాంగా ఉండంటుందన్నమాట. నీ పని నువ్వు చేసేసావు, ఆరాంగా ఉండు, కష్టమంతా ఆయనకి అంటుంది. ఆ కష్టమంతా ఆయనకని చెప్తుంది ఇక్కడ ఆ అత్త. ఆయన చేస్తాడు, ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను ఆయన ఎక్కడికి తీసుకెళ్తారనేది ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా ఉండలేడు అసలు. నీకు హెల్ప్ చేయకుండా, నిన్ను లిఫ్ట్ చేయకుండా, నిన్ను బ్లెస్ చేయకుండా ఆయన ఉండలేడు అని చెప్తుంది ఇక్కడ. దట్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ రిడీమర్, ద ల్యాంప్ ఆఫ్ గాడ్ కదా. ఈ లెంట్ డేస్లో యాజ్ వీ మెడిటేట్ కదా, క్రీస్తు సిలువను ధ్యానించడం కంటే గొప్ప మెడిటేషన్ లేదండి. దెర్ ఈజ్ నథింగ్ గ్రేటర్ దాన్ మెడిటేటింగ్ ద క్రాస్. సిలువను గూర్చిన తప్పితే నాకు ఏమీ అవసరం లేదంటాడు ఎవరు? పౌలు. సిలువ తప్పితే నాకు ఏమీ తెలియదని కూడా అంటాడు ఆయన. యాజ్ వీ మెడిటేట్ వాట్ వీ నో అబౌట్ అవర్ రిడీమర్, ఆయన రిడీమర్గా మనకు ఆయన చెప్పేదేంటి ఈ స్టోరీ ద్వారా? నయోమి అండ్ రూత్, హౌ వీ సబ్మిట్ అండ్ సరెండర్. మనం సిద్ధపాటు కలిగి నూనె రాచుకొని స్నానము చేసి, మరి ఇంకోటి బట్టలు కట్టుకొని 3 అంశాలు అక్కడ ఉంటే చాలా ఆత్మీయమైన అర్థాలు ఉండొచ్చు. కానీ మనం ఎంతగా సిద్ధపడి ఆయనకు అప్పగించుకుంటే ఆయన అస్సలు ఉండలేడంట. ఆయన నిన్ను బ్లెస్ చేయకుండా ఆయన ఉండలేడంట. వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ ఈరోజు మనం నేర్చుకున్నది కదా. మనం కూడా మన జీవితాల్లో వెళ్తూ ఉండొచ్చు ఏదైనా ప్రయాణంలో. బట్ దట్ టీచర్స్ ఎ వండర్ఫుల్ లెసన్. ఎందుకంటే ఇంతగా పోగొట్టుకున్న వాళ్ళు ఏంటండి, ఇంతగా పోగొట్టుకున్న వాళ్ళు దే కేమ్ టు జీరో. ఇంతకంటే ఇంకెవరు పోగొట్టుకోరేమో, అంతే కదా. ఒక స్త్రీ భర్తను పోగొట్టుకుంటే ఇంకేమన్నా ఉంటుందా? దట్స్ ద అల్టిమేట్ థింగ్. ఒక తల్లి 2 కుమారులను భర్తను పోగొట్టుకోవటం అంటే ఇంకేమన్నా ఉంటుంది అంతకంటే ఎక్కువగా? దట్స్ ద అల్టిమేట్ థింగ్. జీరో కంటే ఇంకా నెగిటివ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. దట్ ఈజ్ వాట్ దే వర్ గోయింగ్ త్రూ దట్ టైం. అది కూడా ఎక్కడ? భయంకరమైన పరిస్థితుల మధ్య, ఆల్రెడీ ఫెమైన్లో. బట్ దెన్ ఎప్పుడైతే నయోమి డిసైడెడ్ దట్ ఐ నీడ్ టు గో బ్యాక్ టు బెత్లెహేమ్, దేవుడు అద్భుతంగా తనకు రూతును తోడునిచ్చి, రూతు తన పని ద్వారా, తన క్యారెక్టర్ ద్వారా, తన సబ్మిషన్ ద్వారా గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరైతే మరి నయోమి చెప్తుంది, దేవుడు సర్వశక్తి గల దేవుడు నన్ను దుఃఖపరిచాడు, నాకు వ్యతిరేకంగా పనిచేశాడు అన్నటువంటి నయోమి, నన్ను మారా అని పిలవండి అన్న నయోమినే అక్కడ వాళ్ళందరూ కూడా ఏమని పిలుస్తారు తర్వాత? నువ్వు జనులలో ఆశీర్వదించబడినావు. 7 కుమారుల కంటే ఎక్కువైనటువంటి ఇదిగో రూతును నువ్వు కలిగి ఉన్నావే. వాట్ ఎ బ్లెస్సింగ్ దట్ షీ రిసీవ్డ్. వాట్ ఎ వండర్ఫుల్ వే గాడ్ హ్యాస్ డెల్ట్ విత్ దోస్ లైవ్స్. అద్భుతంగా ఏ విధంగా పని చేయగలిగాడు ఆయన కదా. మనం చాలాసార్లు సింపుల్ థింగ్స్కే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటాం. చిన్న వాటికే కోపం, ఎవరి మీద కోపమో, లేకపోతే ఎవరి మీద అలగటమో, లేకపోతే ఎవరి మీద విసుక్కోవటమో. ఒక్కొక్కసారి దేవుని మీద కోపం వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దేవుని మీద కోపం వచ్చేస్తుంది మనకి. గాడ్ ఈజ్ అలౌడ్ కొన్ని నీ రీజన్స్ బట్టి, కొన్ని మన చేతులారా చేసుకున్న వాటిని బట్టి. మరి కానీ చాలా మేలు దాగి ఉన్నది. ఆయన నీ కన్నీటిని, ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయను. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ ద చిల్డ్రన్ హూ లవ్స్ హిమ్. ఆయన నమ్మేటువంటి బిడ్డలేక ప్రణాళిక ఉన్నతమైనది, అద్భుతమైనది. అందుకోసం ఒక విశ్వాసిగా నువ్వు కోల్పోయి ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి తెచ్చుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కోల్పోయిందే అని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దాంట్లో పని చేయగలిగినప్పుడు, దాంట్లో సబ్మిట్ చేసుకోగలిగినప్పుడు దేవుడు అద్భుతంగా తిరిగి తీసుకుని వెళ్తాడు. ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిని దయచేస్తాడు. ఆత్మీయంగా ఉన్నత స్థానానికి దేవుడు మనల్ని తీసుకొచ్చి నిలబెడతాడు కదా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుండగా ఈ లోకంలో ఎంత సంపాదించుకునేది కాదు. ఆత్మీయంగా మనం కట్టబడ్డామా, ఒక కుటుంబంగా కట్టబడ్డామా, ఎటువంటి స్థితిలో నేను ఉన్నాను, నా కష్టాల్లో ఎటువంటి ప్రయాణం నేను చేస్తూ ఉన్నాను. వీ కెన్ లెర్న్ దిస్ వండర్ఫుల్ లెసన్. ఈరోజు అడుగుదాం దేవుని, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అయ్యా, ఇదిగో నా పరిస్థితి కూడా మీకు తెలుసు, నా స్థితి కూడా నాకు తెలుసు. చిన్న వాటికి నేను పాడు చేసుకోకుండా, అయ్యా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావని, నా హృదయం నీకు ఆలయమని, ప్రభువా నువ్వు దాన్ని గమనిస్తూ ఉన్నావని, నువ్వు నాతో పాటే ఉన్నావని. అద్భుతంగా ఎప్పుడైతే నయోమికి రూతు లోబడినప్పుడు బోయోజు యొక్క ఫీల్డ్కే దేవుడు రూతు నడిపించినట్లుగా మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, ఆయన మాట వినే ప్రయత్నం మనం చేస్తామో,
అద్భుతమైన సూపర్ న్యాచురల్ వర్క్ అండి అది. దేవుడు నడిపించేది. ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, ఒక జాబ్ ఎంప్లాయర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. దేవుడు ఆత్మీయంగా నువ్వు ఉన్న స్థితిని బట్టి నీకు ఒక పాస్టర్ని నీ ఇంటికి నడిపించవచ్చు, ఒక ప్రాఫెట్ని నీ ఇంటికి నడిపించవచ్చు. దేవుడు కార్యాలు చాలా విచిత్రంగా మనము ఆలోచించలేనివిగా ఉంటాయి. అందుకోసమే దేవుడు అంటాం, దేవుడి కార్యం అంటాం. ఎందుకు? మనం అనుకున్నట్టు జరగదు. మనం అడుగు వాటిన్నిటికంటేనూ ఊహించు వాటిన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి సంఘములో తరతరములకు మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఫస్ట్ చాప్టర్ సారో మనం చూసాం కదా. 2వ చాప్టర్లో మనం చూస్తాం, మనం అక్కడ ఏ విధంగా తనను తాను పని కొరకు అప్పగించుకుంటుంది. 3వ చాప్టర్లో కూడా మనం సరెండర్ చూస్తాం. 4వ చాప్టర్లో సాటిస్ఫాక్షన్. చూడండి, ఎక్కడి నుంచి సారో టు సాటిస్ఫాక్షన్, బాధ నుంచి ఒక తృప్తి కలిగినటువంటి జీవితానికి. అంటే ఏంటి? కష్టాలు కన్నీళ్ళు ఉండవు ఎప్పుడు కానీ కాదు. దేవుడు మనకి ఆ ప్రయాణం చేసేటువంటి శక్తిని, బలాన్ని, నడిపింపునిస్తాడు. మనం ఎప్పుడు కోపగించుకోమండి, విసుక్కోం. దేవునికి ఇచ్చిన పనుల్లో, దేవునికి ఇచ్చిన కుటుంబంలో, దేవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నువ్వు కొనసాగిపోతూ ఉంటావు. ప్రభువా మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మరి నాయన మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రపంచమంతా కూడా ఈ ఉమెన్స్ డేని యాజ్ దే ఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే. We thank God for that. You have given us an opportunity that we could meditate, that we could know certain things about Naomi and Ruth, Lord. What a wonderful story they were able to do together. అవును తండ్రి, చాలాసార్లు విడివిడిగా మేము మాట్లాడుకుని ఉండొచ్చు ప్రభా రూత్ గురించి, నయోమి గురించి. బట్ వెన్ వీ సీ దేర్ జర్నీ యాజ్ టుగెదర్, హౌ దే జర్నీ టుగెదర్, వాళ్ళు కలిసి వారు ప్రయాణం చేసిన దాన్ని చూసినప్పుడు తండ్రి, ఒకరినొకరు ఎంతగా బలపరుచుకున్నారు, ఒకరినొకరు ఎంతగా హెచ్చరించుకున్నారు, ఒకరినొకరు ఎంతగా కలిసి పనిచేశారు ప్రభువా. దానికి తోడు మీ అద్భుతమైన నడిపింపులో వారి జీవితాలన్నీ కూడా మార్చబడ్డాయి. వారు ఊహించలేదేమో, వారు అనుకోలేదేమో ఇంత నష్టపోయారే నా జీవితంలో, మరలా నేను ఎలాగ నేను ఇవన్నీ పొందుకోగలనని. దే మైట్ నాట్ హ్యావ్ థాట్ హౌ వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్, బట్ యూ హ్యావ్ ప్రూవ్డ్. నువ్వు వారి జీవితంలో ప్రూవ్ చేసావు, నువ్వు ఎంత పోగొట్టుకున్నా నేను ఇవ్వగలను అని. We might have heard about Job and David, big people. But Lord, people like one family, that you care for one family that we could see. ఒక్క ఫ్యామిలీ అండి. దేవుడికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటే అది మనకు వాక్యంలో ఇవ్వబడింది. ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళు అంతే. ఎవరండి ఎలీమెలెక్? ఎవరండి? ఎవరు నయోమి అండి? ఒక చిన్న ఫ్యామిలీ, అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీ, వద్దు అనుకొని వెళ్ళిపోయిన ఫ్యామిలీ. యు సీ హౌ గాడ్ కేర్స్. దేవుడు చూడండి ఎంతగా వాళ్ళని ఆయన ఎన్నుకొని. ఈరోజు రూత్ అనేటువంటి బుక్ ఎక్కడ ఉంటుందంటే సమూయేలుకు ముందు. సమూయేలు మనకు తెలుసు ఎటువంటి పరిచర్య చేశాడు అసలు. సమూయేలు ద్వారానే సౌలు, సమూయేలు ద్వారానే దావీదు అభిషేకం. ఆ బుక్ ముందు ప్లేస్ చేయబడిందే రూతు. ఎంత గొప్ప ఆశీర్వాదంలోనికి రూతు వెళ్ళిపోయింది, తన అత్తను కూడా నడిపించగలిగింది. థ్యాంక్ యూ ఫాదర్. దేవా, మేము కూడా తండ్రి నేర్చుకోవటానికి ఎప్పుడు కూడా విసుక్కోక మీ పనిలో ముందుకు వెళ్ళటానికి, ఒక పని కలిగి ఉండటానికి, ఒక పరిచర్య జీవితం మేము కలిగి ఉండటానికి మీరు ఏర్పాటు చేసిన దాంట్లో ప్రభువా అయ్యా కంప్లైంట్స్ కాదు కానీ ప్రభువా దేవా మరి తండ్రి ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి మేము చర్చించేటప్పుడు కూడా తండ్రి అపవాది చేసే ప్రయత్నాలను గమనించినటువంటి వారముగా తండ్రి మేము మీలో కొనసాగటానికి, ఆ విశ్వాస ప్రయాణం చేయడానికి మీరు ఎంతగా దాచి ఉంచారో మేలు ప్రభువా. అయ్యా వివాహం అనేది ఒక అద్భుతమైనది, వివాహం పరిశుద్ధమైనది, ఘనమైనది అంటున్నావు. అటువంటి వివాహంలోనికి వారిని నడిపించినటువంటి దేవా మమ్మల్ని కూడా తండ్రి అంత ఘనమైన దానిలో తీసుకెళ్ళాలని ఆశపడుచున్నావు. కాబట్టి అంత ఘనమైన పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందుకోవడానికి మేము సిద్ధపడటానికి సాయం చేయండి. సిద్ధపడటానికి సాయం చేయ తండ్రి. మా కన్నీళ్ళల్లో మేము ఉండక తండ్రి, మా పరిస్థితుల్లో మేము జీవించక తండ్రి, నీవు దాచి ఉంచిన మేలు గొప్పదని విశ్వాసముతో ముందుకు సాగటానికి తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి. నువ్వు ఒక రీజన్తో మమ్మల్ని నడిపిస్తున్నామని గ్రహించి గుర్తించి మీ వాక్యానికి దగ్గరగా ఎప్పుడు కూడా బెత్లెహేము నుంచి దూరంగా వెళ్ళక తండ్రి, రొట్టెల ఇల్లు ఎప్పుడు నెవర్ ఎవర్ ఎలోస్ మాస్టర్ దట్ వీ గుడ్ గో అవే ఫ్రమ్ బెత్లెహేమ్, ఎప్పుడు కూడా దగ్గరగా ఉండడానికి సాయం చేయండి తండ్రి. స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ప్రత్యేకంగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి తండ్రి. ఎవరైనా ఆన్లైన్లో వింటూ ఉంటే వారిని కూడా మీరు దర్శించండి, సహాయం చేయండి తండ్రి. సంఘ సహవాసం నిజంగా తండ్రి మేము కూడా రూతు ఏ విధంగా అయితే తన పాదాల యొద్ద అర్పించుకుందో ఆ విధంగా మేము కూడా తండ్రి అర్పించుకొని అప్పగించుకొని మేము బ్రతుకుటకు కూడా మీ కృప చూపించండి.
సహాయం చేయండి. మీరే మహిమ పొందమని తండ్రి నాయన, ప్రత్యేకంగా ఈరోజు ఉమెన్స్ డే మరి నాయన చర్చిలో ఉన్న ప్రతి సిస్టర్ని ఎత్తిపట్టుకొనిచున్నాం తండ్రి, ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకొనిచున్నాం తండ్రి, అలాగే ప్రతి చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొనిచున్నాం ప్రభువా. ప్రత్యేకమైనటువంటి దీవిగా నువ్వు ఏ విధంగా స్త్రీని నువ్వు సిద్ధపరిచావో ఆ సంపూర్ణమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆదరించి, ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి నీ టెస్టిమోనీస్ విజయ్? ఏం లేవా టెస్టిమోనీస్ ఈరోజు? ఎవరైనా ఉమెన్స్? యా కదా, మన ఆదాము అవ్వని తీసుకొస్తాడు కదా ఆదాము దగ్గరికి. ఆదాముకి తెలియదు, ఆదాము డింట్ నో హౌ గాడ్ మేడ్ ఆడమ్ ఈవ్, కానీ బట్ యునో హౌ ఆడమ్ టెస్టిఫైస్, తెలుసు కదా, నా ఎముకలలో ఎముక, రైట్, నా యొక్క మాంసంలో మాంసం. God revealed, because Adam has a heart to tell, so God revealed many things. సో ప్రాముఖ్యంగా అనౌన్స్మెంట్స్, బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. రండి ఫిబీరా. ప్రభు పేరట్ మీ అందరికీ వందనాలు. God has been so gracious in our family, right from our journey from India to Canada, placing us in Beaumont, and then we meeting Prasad Garu and Bharti Garu, tarvata ee church, and then the blessings started from then. So first job, within no time he got through Vijay Anna's reference, and then 1 week kuda cheyaledu అని అనుకున్నాడు, but then he successfully did it for 3 months. ఇలా probation complete అయింది, కన్ఫర్మ్ అయ్యింది, and then he got the new offer last week. So just casualగా లాస్ట్ సండే కాకుండా అట్లా సండే శ్రీకాంత్ అన్న ఊరికే మందీపంతో అలా ఆడుతుండే, ఏమైనా జాబ్స్ ఉంటే చూడండి అని. దెన్ ఆ సేమ్ డే ఇంటికి వెళ్ళగానే అన్న పంపించారు, హీ అప్లైడ్, అండ్ దెన్ సేమ్ వీక్లో హీ గాట్ ది ఇంటర్వ్యూ, హీ గాట్ త్రూ ది ఇంటర్వ్యూ, బట్ దెన్ ఫిజికల్ టెస్ట్ చాలా కష్టంగా ఉంది, అండ్ దెన్ హీ హ్యాడ్ నీ పెయిన్. అప్పటికే 1 వీక్ నుంచి హీఈస్ నాట్ గోయింగ్ టు డ్యూటీ, ఆయనకు నీ పెయిన్తో అవ్వట్లేదు. సో హీ వాజ్ స్కేర్డ్ అనమాట. ఆ సెలెక్షన్ అయితే అయిపోయింది, కానీ ఫిజికల్ టెస్ట్ చాలా టఫ్ ఉంటుంది, అబౌట్ 45 minutes. సో హౌ అని, బట్ దెన్ ఆ రోజు ఇంకా మెడికల్, డ్రగ్, ఫిజికల్ టెస్ట్ సాల్మన్ అన్న తీసుకొని వెళ్ళారు, అండ్ శామ్స్ 90 చదివించి తీసుకెళ్లారంట. దెన్ హీ గేమ్ బ్యాక్, అండ్ నేను కొంచెం ఐ వాజ్ లిటిల్ కాన్ఫిడెంట్, ఎందుకంటే చేస్తాడు, ఎందుకంటే ఈ జాబ్ చేశాడు కదా కన్స్ట్రక్షన్లో, టఫ్గా ఉండే. బట్ దెన్ ఐ వాజ్ లిటిల్ వెయిటింగ్ అనమాట. సో రాగానే హీ సెడ్ హీ గాట్ త్రూ. సో ఎవ్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ జాబ్ ఎందుకు వేసాయా, ఇంత కష్టమైన జాబ్ అని నేను అనుకున్నాను. బట్ దెన్ ఆ 3 months ప్రాబ్లీ హీ గాట్ ట్రైన్డ్ దేర్ టు క్లియర్ దిస్ ఫిజికల్ టెస్ట్ హియర్. సో ఎవ్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ అ పర్పస్. ఎందుకు, వై దిస్ జాబ్, వై ఆర్ వీ హియర్, probably we should remove all those questions, ఎందుకంటే everything God has a purpose. So finally last Friday on his birthday ne morning offer confirm అయింది, he got the offer. All glory to God, ఎందుకంటే less work and better salary, less physical ఇది burden అని. So I testify his glory in our lives, ఎందుకంటే churchలో through each one of you, God is helping us, through each and every one of you. Some pray for us, some help us in our travel, somehow everybody in this church is a blessing to our family. So me prayers ki, me support ki, I am so grateful and thankful. Ee saksham, it's purely God's grace, and blessed be this testimony. Thank you. అన్నట్టు మర్చిపోయాను నా టెస్టిమనీ కూడా. I joined cashier job too last week.
నేను నాకు ఎల్ఎంఐ ఇచ్చిన ఎంప్లాయర్ దగ్గరే నేను జాయిన్ అయ్యాను క్యాషియర్గా. సో యాక్చువల్గా సేమ్ డే ఆయనకి ఇంటర్వ్యూ వచ్చింది, నా జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆన్ ద సేమ్ డే దిస్ హ్యాపెన్ అండ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ అ వీక్ దట్ ఐవ్ జాయిన్ దేర్. నాకు అలవాటు లేని పని బికాస్ ఫ్రమ్ ఐటీ టు దిస్, బట్ దెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ వెల్. షీ వాజ్ హ్యాపీ. సో I will continue my cashier job too. We need daycare koncham he is trying to inka adjust. So please hold us, endukante managing daycare job nadi different locations, 3 different locations. So we are just inka mixed thoughts lo unnam where to shift and all of that. Just hold us in your prayers. Mem ekkadiki move avute it will be better for us ani. God should guide us and lead us. Thank you. Blessed be this testimony. Okay, anyone? హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను ఇది చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ యాక్చువల్గా సిస్టర్స్కి అవకాశం ఇచ్చాం, కానీ హ్యానా సిస్టర్ మమ్మల్ని చెప్పమన్నారు కాబట్టి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు నేను అశ్వినికి ఒక మాట చెప్పాను, ఈరోజు రూతు గ్రంథమే వాక్యం అని చెప్పి నేను 4 అధ్యాయాలు రూతు గ్రంథం చదువుకుని వచ్చాను. నేను యాక్చువల్గా ఈ రూతు గ్రంథంలో ఏంటంటే మనం ఆయన నిస్వార్థమైన ఇది త్యాగభరితమైన ప్రేమ, నీతియుక్తమైన దేవుని ఆజ్ఞ ఇవన్నీ ఉంటాయి. బోయిజు ఎలాగైతే విమోచకుడయ్యాడో అలాగే యేసుక్రీస్తు కూడా మనకి విమోచకుడయ్యాడు కదా. అలాగే నేను ఈరోజు ఉమెన్స్ డే గురించి చిన్న మాట చెప్పాలనుకున్నాను. నేను అదేంటంటే ఒక ఉత్తమమైన స్త్రీ, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అంట కష్టపడి పని చేస్తుంది. ఎప్పుడు కూడా కష్టపడి తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం, తన ఫ్యామిలీ కోసం అంతా కూడా హార్డ్ వర్క్ చేస్తుంది. అలాగే ఏంటంటే తన కుటుంబాన్ని పోషించడానికి మరి ఈ రోజుల్లో ఉదయాన్నే మరి త్వరగా మేల్కొంటున్నారో లేదో కానీ ఉదయాన్నే త్వరగా మేల్కొని ఉంటారంట ఏంటంటే స్త్రీ. అలాగే పేదలకు సహాయం చేస్తారంట. ఆమె తెలివైనదిగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, అలాగే దయగలగా ఉంటుంది, కైండ్ అండ్ టెండర్ హార్ట్ ఉంటుంది. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క తల్లి కానీ సహోదరి కానీ ప్రభువు పట్ల భయాన్ని కలిగి ఉంటుంది. ప్రభు అంటే ప్రేమ, దేవుని అంటే భయము, భక్తి కలిగి ఉంటుంది. ఆమె ఏంటంటే ఆమె విలువ ఏంటంటే మాణిక్యాల కంటే చాలా ఎక్కువ. స్త్రీని కానీ సహోదరి కానీ తల్లి కానీ ఆమె ఏంటంటే విలువైన మాణిక్యాల కంటే చాలా ఎక్కువ. ఆమె కుటుంబము ఆమెను ఏం చేస్తుందంటే అలాంటి స్త్రీని ఆమె కుటుంబము ఆమె ఎలా గౌరవిస్తుందో మరియు ప్రశంసిస్తుందంట. అలాగే స్త్రీ కూడా ఏంటంటే ఆ కుటుంబాన్ని ప్రశంసిస్తుంది, కష్టపడుతుంది, దయ కలిగి ఉంటుంది, భయము భక్తి కలిగి ఉంటుంది, కుటుంబం పోషణ కోసం కష్టపడుతుంది, పేదలకు సహాయం చేస్తుంది, తెలివిగా ఉంటుంది. అలాగే మన వాక్యం కూడా ఉంటుంది కదా, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అన్నట్టుగా. అలాగే జ్ఞానము కలిగిన స్త్రీ ఏంటంటే తన ఇల్లును కట్టుకునే విధంగా ఉంటుంది, తన బిడ్డలను దేవుని యందు భయము భక్తిగా కూడా పెంచుకునే విధంగా కూడా ఉంటుంది. క్రైస్తవురాలైన సహోదరి, క్రైస్తవురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా బిడ్డల్ని దేవుని యందు భయము భక్తి కలిగి, అలాగే భర్తకు కూడా వినయము విధేయత కలిగి ఉంటుంది. అలాగే నేను ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా ఉమెన్స్ డే మరి యాక్చువల్గా ఫాదర్స్ డే, ఉమెన్స్ డే తల్లిగారు చెప్పినట్లు ఉమెన్స్ డే. అలాగే ఎవరైనా కానీ ఉమెన్స్ డే అవనివ్వండి, ఫాదర్స్ డే అనివ్వండి, ఉమెన్స్ డే నా తల్లి కూడా ఒక ఉమెన్ కాబట్టి నేను స్త్రీలందరికీ నేను గౌరవంగా కూడా ఉండాలి అనమాట. ఉమెన్స్ని ఎప్పుడు మనం గౌరవిస్తూ